ఒక పోస్ట్, ఒక వీడియో, ఒక హ్యాష్ ట్యాగ్ వీటితో నిజంగానే ఒక ప్రభుత్వాన్ని కదిలించగలమా? ఇది వినడానికి అతిశయోక్తిలా అనిపించవచ్చు, కానీ ఈ రోజు భారతదేశంలో అదే జరుగుతుందని చాలా మంది నమ్ముతున్నారు. ఒకప్పుడు ప్రభుత్వాలని ప్రశ్నించాలంటే వేల మంది రోడ్లపైకి రావాల్సి వచ్చేది. ర్యాలీలు, ధర్నాలు, లాఠీ చార్జీలు, అరెస్టులు ఇలా అన్ని జరిగిన తర్వాత అప్పుడు మాత్రమే అధికారుల దృష్టి ఆ సమస్యపై పడేది. కానీ ప్రజెంట్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్, ఒక వైరల్ వీడియో లేదా ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ దేశవ్యాప్తంగా చర్చ మొదలు పెట్టగలుగుతున్నాయి. అంతేకాదు కొన్నిసార్లు ప్రభుత్వాలే స్పందించాల్సిన పరిస్థితి కూడా వస్తోంది. అయితే సోషల్ మీడియాలో మొదలయ్యే ఉద్యమాలు నిజంగానే ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నాయా, లేక మనకే అలా అనిపిస్తుందా? అసలు ఈ కొత్త ఉద్యమ ప్లాట్ఫామ్లపై 3TV కేస్ స్టడీ ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్ కాసవేని. ప్రజాస్వామ్యంలో ఒక విషయం క్లియర్: ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చేది ప్రజలు. అందుకే ప్రజలు ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఈ విషయం కొత్తది కాదు. భారతదేశ చరిత్రలో ప్రజా ఉద్యమాలు ఎన్నో ప్రభుత్వాల నిర్ణయాలను ప్రభావితం చేశాయి. ఒకప్పుడు టీవీ ఛానళ్లు ఏ వార్తను చూపించాలో నిర్ణయించేవి. ఇప్పుడు ప్రతి చేతి వ్యక్తిలో ఒక మీడియా సంస్థ ఉంది. ఎవరైనా వీడియో తీయగలరు, ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలరు, ఎవరైనా లక్షల మందిని ఒకే అంశంపై చర్చించేలా చేయగలరు. అందుకే సమాచారాన్ని పూర్తిగా నియంత్రించడం ఇప్పుడు అంత సులభం కాదు. ప్రజలు ఇప్పుడు కేవలం వార్తలు మాత్రమే చూడడం లేదు, ఆ వార్తల్లో కూడా భాగమవుతున్నారు. ఒక ట్వీట్, ఒక ఇన్స్టాగ్రామ్ రీల్, ఒక యూట్యూబ్ వీడియో ఇలా లక్షల మందిని ఒకే డిమాండ్ చుట్టూ తీసుకురాగలుగుతున్నాయి. దీనిని డిజిటల్ మొబిలైజేషన్ అంటున్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మొదలవుతోంది. ఈ డిజిటల్ మొబిలైజేషన్ కేవలం సోషల్ మీడియా ట్రెండా, లేక ప్రభుత్వాల నిర్ణయాలను ప్రభావితం చేసే కొత్త శక్తిగా మారుతుందా? ఎందుకంటే గత కొంతకాలంగా దేశంలో కొన్ని ఉద్యమాలు ఒకే విధమైన ప్యాటర్న్స్ ను చూపిస్తున్నాయి. ముందు సోషల్ మీడియాలో చర్చ మొదలవుతోంది, తర్వాత ఒకే డిమాండ్తో సంఘటితమవుతున్నారు. ఆ తర్వాత ఆ చర్చ రోడ్లపైకి నిరసనగా తీసుకొస్తుంది. చివరికి ప్రభుత్వం స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది యాదృచ్ఛికమా, లేక భారత ప్రజాస్వామ్యంలో మొదలైన కొత్త యుగమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం కొన్ని సంఘటనలను వరుసగా చూడాలి. నిర్భయ ఉద్యమం, లోక్పాల్ ఉద్యమం, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం, ఇథనాల్ పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్, రిజర్వేషన్ హటావో ప్రచారం, తెలంగాణలో ఇండియన్ పార్టీ చర్చ. ఈ సంఘటనలన్నింటినీ ఒకదానితో ఒకటి కలిపి చూస్తే ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. ఆ మార్పు కేవలం సోషల్ మీడియా గురించే కాదు, ప్రజాస్వామ్యం ఎలా మారుతుందో చెప్పే కథ. ఒక ప్రభుత్వాన్ని మార్చడం సులభం కాదు అని అందరికీ తెలుసు, కానీ అంతకంటే కష్టమైనది ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని మార్పించడం ఇంకా కష్టం. కానీ భారతదేశ చరిత్రలో కొన్ని సందర్భాల్లో ప్రజల గొంతు అంత బలంగా వినిపించింది. ప్రభుత్వాలు అప్పుడు స్పందించక తప్పలేదు. అలాంటి సంఘటనల్లో మొదట గుర్తుకు వచ్చేది 2012లో జరిగిన నిర్భయ ఘటన. 2012 డిసెంబర్ 16 ఢిల్లీలో ఒక బస్సు. ఆ రాత్రి జరిగిన సంఘటన ఆ కుటుంబాన్ని మాత్రమే కాదు, దేశాన్ని మార్చేసింది, దేశాన్ని కదిలించింది. ఢిల్లీలో జరిగిన ఆ దారుణ ఘటన కేవలం ఒక నేరం కాదు, దేశంలోని ప్రతి ఒక్కరి మనసుని కదిలించిన విషాదం. వేలాది మంది యువత, విద్యార్థులు, మహిళా సంఘాలు, సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఇండియా గేట్, రాజ్పథ్, పార్లమెంట్ పరిసరాలు ఇలా దేశ రాజధాని మొత్తం నిరసనలతో మారుమోగింది. పరిస్థితి పార్లమెంట్ ముట్టడి వరకు వెళ్ళింది. దేశవ్యాప్తంగా మహిళలకు భద్రత కావాలన్న ఒకే డిమాండ్ వినిపించింది. ఆ ఒత్తిడి పెరుగుతుండడంతో ప్రభుత్వం స్పందించింది, చట్టాలను కఠినతరం చేసింది, నిర్భయ చట్టం తీసుకొచ్చింది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి: ఆ ఉద్యమాన్ని నడిపించింది ఏ రాజకీయ పార్టీ కాదు, ప్రజల ఆవేదన, ప్రజల కోపం, ప్రజల ప్రశ్న. ఇక నిర్భయ ఉద్యమం తర్వాత కొన్ని సంవత్సరాలకు దేశంలోని ప్రజలు మరోసారి వీధుల్లోకి వచ్చారు. ఈసారి కారణం అవినీతి. ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి పెరిగిపోతుందని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ప్రజలు ఒకటే డిమాండ్ చేశారు: అవినీతిని నియంత్రించే స్వతంత్ర వ్యవస్థ కావాలి. ఆ ఉద్యమం కూడా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చింది. చివరికి లోక్పాల్ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ రెండు సంఘటనలు ఒక విషయాన్ని స్పష్టంగా నిరూపించాయి: ప్రజలు ప్రశ్నిస్తే ప్రభుత్వాలు స్పందించాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ రెండు ఉద్యమాల్లో ఒక పాయింట్ కామన్ గా ఉంది. ఆ కామన్ పాయింట్ ఏంటంటే ఈ ఉద్యమాలు రోడ్లపై మొదలవడం. కానీ ఈ రోజు ప్రజలు ముందుగా రోడ్లపైకి రావడం లేదు, ముందు మొబైల్లోకి వస్తున్నారు. స్మార్ట్ ఫోన్ విప్లవం తర్వాత ఎవరైనా వీడియో తీయొచ్చు, ఎవరైనా ప్రత్యక్ష ప్రచారం చేయవచ్చు, ఎవరైనా సమాచారం పంచుకోవచ్చు, ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. అందుకే ఈరోజు సమాచారాన్ని పూర్తిగా నియంత్రించడం గతంతో పోలిస్తే చాలా కష్టమైంది. ప్రజలు ఇప్పుడు కేవలం వార్తలు చూడడం లేదు, వార్తలను సృష్టిస్తున్నారు. ఒక ట్వీట్, ఒక ఇన్స్టాగ్రామ్ రీల్, ఒక యూట్యూబ్ వీడియో కొన్ని గంటల్లోనే లక్షల మందిని ఒకే అంశంపై చర్చించేలా చేయగలుగుతున్నాయి. దీనినే డిజిటల్ మొబిలైజేషన్ అంటున్నారు. ఇక్కడి నుంచే భారతదేశంలో ఉద్యమాల తీరు మారడం మొదలైంది.
ముందు ఆన్లైన్లో చర్చ, తర్వాత వాట్సాప్ గ్రూపులు, అక్కడి నుంచి కాలేజీలు, విద్యార్థి సంఘాలు, చివరికి రోడ్లపై నిరసనలు. అంటే ఆన్లైన్లో పుట్టిన ఉద్యమం ఇప్పుడు ఆఫ్లైన్లో కనిపించడం ఇప్పుడు సాధారణంగా మారుతోంది. అంటే ఇది ఇప్పుడు ఒక సిద్ధాంతం అంటే కాదు, దీనికి వాస్తవ ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈ ప్రశ్నకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ జనతా పార్టీ. ఒక కామెంట్, ఒక స్పార్క్ ఈ ఉద్యమం వెనుక ఉన్న సంఘటన. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ విద్యార్థులు, నిరుద్యోగులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. ఆ కామెంట్స్ తో అసహనం వ్యక్తం చేసిన కొందరు వ్యంగ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించారు. మొదట అది కొన్ని పోస్టులు మాత్రమే, తర్వాత కొన్ని వీడియోలు వచ్చాయి, ఆ తర్వాత హ్యాష్ ట్యాగులు ట్రెండ్ అయ్యాయి. చూస్తుండగానే దేశవ్యాప్తంగా మిలియన్ల కొద్ది సిజేపీ పేజీని ఫాలో అవ్వడం ప్రారంభించారు. ఈ ప్రచారం సోషల్ మీడియాలో విస్తరించే కొద్దీ ఒక విషయం స్పష్టంగా కనిపించింది. ప్రజలు కేవలం పోస్టులు చేయడం లేదు, ఒకరినొకరు కనెక్ట్ అవుతున్నారు, ఒకే ప్రశ్న చుట్టూ సంఘటితమవుతున్నారు. అదే డిజిటల్ మొబిలైజేషన్. కొన్ని రోజులకే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో జరిగిన ఘటనల వీడియోలు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఢిల్లీతో ఆగిపోలేదు, ఇతర నగరాల్లో కూడా ఈ అంశంపై నిరసనలు, చర్చలు కనిపించాయి. అంటే ఆన్లైన్లో మొదలైన ఉద్యమం ఆఫ్లైన్లోకి వచ్చింది. ఫలితంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. అయితే కొందరు ఈ రాజీనామా పూర్తిగా సిజేపీ ఉద్యమం వల్లే జరగలేదని కూడా చెప్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒక్కసారి ఆలోచించండి, జస్టిస్ సూర్యకాంత్ ఆ కమెంట్ చేయకపోయి ఉంటే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టేది కాదు అని అంటున్నారు. కానీ ఇక్కడ ఒక లోతైన విషయం ఉంది. ఒక కామెంట్ ఒక ఉద్యమాన్ని సృష్టించదు. అది అప్పటికే సమాజంలో ఉన్న అసంతృప్తికి ఒక స్పార్క్ మాత్రమే అవుతుంది. ఉద్యమానికి అసలు కారణం ప్రజలలో పేరుకపోయిన అసంతృప్తి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి ఆరోపణలు, విద్యా వ్యవస్థపై ఆందోళనలు, మౌలిక వసతుల సమస్యలు, ఇలాంటి ఎన్నో అంశాలు ప్రజల్లో క్రమంగా అసంతృప్తిని పెంచుతుంటాయి. ఆ అసంతృప్తి ఒకరోజు ఏదో ఒక సంఘటనతో బయటపడుతుంది. ఈ రోజు అందరూ మొబైల్ వాడుతున్నారు కాబట్టి ఉద్యమాలు కూడా డిజిటల్ వేదికగానే పుట్టడం ప్రారంభమైంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలంటే ఢిల్లీకి వెళ్ళాలి, జంతర్ మంతర్కి వెళ్ళాలి, ధర్నాలో కూర్చోవాలి, అదే ఉద్యమం. కానీ ఈరోజు ఒక కొత్త ఆలోచన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదు, మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, ఒక పోస్ట్ కార్డు రాయండి. వినడానికి చాలా చిన్న విషయంలో అనిపించవచ్చు, కానీ ఈ పిలుపు వెనుక ఉన్న ప్రశ్న మాత్రం చాలా పెద్దది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వేలాది మంది వాహనదారులు ఒకే విషయాన్ని చెబుతున్నారు. పెట్రోల్, ఇథనాల్ కలపడం వల్ల వాహనాల ఇంజన్లకు నష్టం జరుగుతోందని, తమకు అనుభవాలు ఎదురయ్యాయని కొంతమంది వీడియోలు, రీల్స్, పోస్టులు చేస్తున్నారు. కొన్ని వీడియోలు లక్షల వ్యూస్ కూడా సంపాదిస్తున్నాయి. దాంతో ఈ అంశంపై దేశవ్యాప్తంగా ప్రజెంట్ చర్చ జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం మాత్రం భిన్నంగా అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి ప్రభుత్వానికి ఇథనాల్ వల్ల వాహనాలకు నష్టం జరిగిందని నిరూపించే నిర్ధారిత ఫిర్యాదులు అందలేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అంటే ఒకవైపు ప్రజల అనుభవాలు, మరోవైపు ప్రభుత్వ వివరణ, ఇలా ఈ చర్చ కొనసాగుతుండగా ఇక్కడే ఉద్యమం కొత్త మలుపు తిరిగింది. నిరసన తెలపడానికి ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదు, మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి అని సోషల్ మీడియాలో కొందరు పిలుపునిచ్చారు. పార్లమెంటుకు, కేంద్ర మంత్రులకు ఒక పోస్ట్ కార్డు రాయండి. ఈ ఆలోచన చాలా మందికి కొత్తగా అనిపించింది. ఆ పిలుపు తర్వాత చెన్నై సహా పలు నగరాల నుంచి వందలాది పోస్ట్ కార్డులు పార్లమెంటుకు పంపుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ముందు సోషల్ మీడియాలో చర్చ జరిగింది, తర్వాత ప్రజలు తమ చేతులతో లేఖలు రాశారు. అంటే డిజిటల్ చర్చ వాస్తవ చర్యగా మారింది. ఇప్పుడు మరొక ప్రశ్న, ఈ ఉద్యమాన్ని కూడా సిజేపీ తరహాలో దేశవ్యాప్త ఉద్యమంగా తీసుకెళ్తారా? మళ్ళీ జంతర్ మంతర్ తరహా నిరసనలు కనిపిస్తాయా? ఇది ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు, కానీ కాలమే దీనికి సమాధానం చెప్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో పుట్టిన ఒక ఆలోచన కొద్ది రోజుల్లోనే వేలాది మందిని, లక్షల మందిని ఒకే చర్యకు ప్రేరేపించే శక్తిని సంపాదిస్తోంది. కానీ ఇదంతా ఒక్క అంశంతో ఆగిపోలేదు. సోషల్ మీడియాలో ఇప్పుడు మరో పెద్ద చర్చ దేశవ్యాప్తంగా నడుస్తుంది. ఈసారి ఇంధనం కాదు, రిజర్వేషన్ వ్యవస్థ. దేశ రాజకీయాల్లో దశాబ్దాలుగా చర్చ జరుగుతున్న ఈ అంశం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలు, హ్యాష్ ట్యాగ్ల రూపంలో మళ్ళీ దేశవ్యాప్త చర్చగా మారుతోంది. ఈ పరిణామాల మధ్య తెలంగాణలో కూడా ఒక కొత్త రాజకీయ, సామాజిక చర్చ మొదలైంది. కాక్రోచ్ జనతా పార్టీ స్ఫూర్తితో ఇండియన్ పార్టీ పేరుతో ఉద్యమం ప్రారంభిస్తామని కొందరు నిరుద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనగా ఈ ఆలోచనతో ముందుకు వచ్చినట్లు వారు చెబుతున్నారు. ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది, ప్రజల్లో ఎంత మద్దతు సంపాదిస్తుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకు ఇప్పుడు ఇలాంటి ఉద్యమాలు వరుసగా వస్తున్నాయి, ఎందుకు ఇలాంటి డిజిటల్ ఉద్యమాలు ఇప్పుడే వరుసగా కనిపిస్తున్నాయి అంటే దీనికి ఒకే కారణం లేదు. కొన్ని పెద్ద పెద్ద మార్పులు జరిగాయి. మొదటిది స్మార్ట్ ఫోన్ విప్లవం. ఈ రోజు భారతదేశంలో కోట్లాది మంది చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. సమాచారం కొన్ని సెకండ్లలోనే దేశం మొత్తం చేరిపోతుంది. ఇక రెండోది సోషల్ మీడియా అల్గారిథం. ప్రజలు ఎక్కువగా మాట్లాడుతున్న అంశాన్ని అదే అల్గారిథం మరింత మంది ముందుకు తీసుకెళ్తోంది.
అంటే ఒక ప్రాంతంలో మొదలైన చర్చ కొన్ని గంటల్లోనే దేశవ్యాప్త చర్చగా మారే అవకాశం పెరిగింది. మూడవది, ప్రజలలో పెరుగుతున్న జవాబుదారితనంపై అవగాహన. ఈ రోజు ప్రజలు కేవలం ఓట్లు వేసి 5 ఏళ్లు ఎదురు చూడడం లేదు. ప్రతి నిర్ణయాన్ని, ప్రతి విధానాన్ని ప్రశ్నిస్తున్నారు, చర్చిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు. నాలుగవది, డిజిటల్ మీడియా. గతంలో ఏ వార్త ముఖ్యమో ప్రధానంగా టీవీ ఛానల్ నిర్ణయించేవి. ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి తీసిన వీడియో కూడా జాతీయ వార్తగా మారుతుంది. అందుకే ఈ రోజు ఒక సమస్య ఒక పట్టణంలో ఉండదు, కొన్ని గంటల్లోనే దేశ సమస్యగా మారిపోతుంది. ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి, సోషల్ మీడియా ఉద్యమాలు అన్నీ ఒక విధంగా ఉండవు. కొన్ని ఉద్యమాలు నిజమైన సమస్యలను వెలుగులోకి తీస్తాయి, మరికొన్ని అసంపూర్ణ సమాచారం లేదా తప్పుడు సమాచారంతో కూడా వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే ఏ ఉద్యమమైన భావోద్వేగంతో కాకుండా వాస్తవాలతో పరిశీలించడం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి బాధ్యత. సోషల్ మీడియాలో మొదలయ్యే ఉద్యమాలే భవిష్యత్తా? ప్రభుత్వాలను ఎక్కువ ప్రభావితం చేసేది ఎన్నికల లేక డిజిటల్ ఉద్యమాల? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి లోతైన విశ్లేషణ కోసం 3TVని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.